శ్రీమద్దేవి భాగవత మాహాత్యం ఎపిసోడ్ 15 నీతోపాటు నా శిష్యుడు సూతుడు కూడా రోమహర్షణ సుతుడు దీన్ని చదువుతాడు. కలిసి చదవండి. 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవి భాగవతాన్ని సుకుడికి అందించాడు. సోనకాది మహామునులారా, ఆ విధంగా గురుపుత్రుడు సుకుడితో కలిసి నేను ఈ దేవి భాగవతం చదివాను. సరే, అది అలా ఉంచండి. సుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలేదు. మరింత వికలమనస్కుడు అయ్యాడు. అందరినీ తప్పించుకుని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏభావములేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు. అటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు. దేనిమీద అతడికి ఆసక్తి నిలవడంలేదు. ఏదో బెంగపెట్టుకున్నట్టు అయిపోయాడు. వ్యాసుడు గమనించాడు. ఒకరోజున పిలిచి విషయం కనుక్కున్నాడు. నాయనా, ఏమిటి ఇది? ఇలా అయిపోతున్నావ్? ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావ్. డబ్బు పోగొట్టుకున్నవాడిలాగా ఏదో ధ్యాసలో ఉంటున్నావ్. నీ బాధ ఏమిటో చెప్పు. నేనున్నానుగా, కన్నతండ్రిని. తీరుస్తాను. మనస్సులో ఏదో పెట్టుకున్నట్టున్నావ్. తొలగించుకో. సుఖపడు. దుఃఖాన్ని వదిలించుకో. శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు. విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరువు. నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు. మిథిలానగరానికి వెళ్ళు. అక్కడ జనక మహారాజుగారు ఉన్నారు. నీ మోహాన్ని, నీ సందేహాల్ని తొలగస్తాడు. సమర్థుడు, సత్యసాగరుడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు, అతిశాంత స్వభావుడు, స్వయంగా మహాయోగి, యోగప్రియుడు. వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమధర్మాలు వగైరా అన్నీ నిస్సంకోచంగా అడిగి తెలుసుకో. అతడు చెబుతాడు. వ్యాసుడిమాట పూర్తి అయిందో లేదో తరుము కూతలాగా సుకుడు అందుకున్నాడు. మహాత్మా, నువ్వు చెప్పేది అంతా పెద్ద అబద్ధం అనిపిస్తోంది. మిథిలాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు, బ్రహ్మజ్ఞాని అంటున్నావు, మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు. ఇది ఎలా కుదురుతుందే? అసంభవం. గొడ్రాలికి కొడుకు పుట్టాడు అన్నట్టుంది. అయినా నువ్వు చెబుతున్నావు కనక సమ్ముతున్నాను. ఆ విడ్డూరం ఏదో చూసి రావలసిందే. మిథిలకు వెడతాను. సంసారంలో తామరాకుమీద నీటిబొట్టులా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను. మోక్షమంటే ఏమిటి? భుక్తం అభుక్తం ఎలా అవుతుంది? కృతం అకృతం ఎలా అవుతుంది? ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి? తల్లి తండ్రి, భార్య సోదరివేశ్య ఈ భేదాభేదాలు ఎలా నశిస్తాయి? వీటినుంచి విడుమర, విముక్తి ఎలాగా? రకరకాల రుచులు, శీతోష్టాలు, సుఖదుఖాలు, వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతోంది? ముక్తత్వలక్షణం ఏమిటి? రాజ్య వ్యవహారాలన్నీ చేస్తూ శత్రుమిత్ర భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు? ఒక దొంగను, ఒక తాపసిని సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు? అసమబుద్ధి ఉంటే మరి ముక్తత్వం ఎలాగ? ఇవన్నీ తీర్చుకోవలసిన సందేహాలు. జీవన్ముక్తుణ్ణి నేనింతవరకు కనివిని ఎరగను. సంసారంలో ఉండి ముక్తుడుగా గడపడం ఇప్పటికీ నాకు అనుమానమే. కుతూహలం పెరుగుతోంది. కనీసం ఈ సందేహ నివృత్తికోసమైనా మిథిలకు వెడతాను. సాగలపడ్డాడు. లేచి దోయిలించి నిలబడ్డాడు. మహానుభావా, అనుమతించు. నీమాట నాకు శిరోధార్యం. జనకుడు పాలించే విదేహదేశాలకు వెడుతున్నాను. దండం లేకుండా శిక్షలు, రాజ్యం ఎలా ఏలుతున్నాడో, దండనలు లేకుండా లోకులు ధర్మమార్గంలో ఎలా నడుస్తున్నారో, నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం. వెళ్ళి చూసిరావలసిందే. బయలుదేరుతున్నాను. అనుమతించు అభ్యర్థించాడు. అని ఆ నిస్పృహుణ్ణి, ఆజ్దానిని వ్యాసుడు గట్టిగా కోగలించుకున్నాడు. పుత్రకా, బయలుదేరు. నీకు శుభమగుగాక. దీర్ఘాయుష్యమస్తు. కాని నాకొక మాట ఇచ్చి మరీ బయలుదేరు. నువ్వు తిరిగే ఇక్కడికే, నా ఆశ్రమానికే రావాలి. మరెక్కడికి వెళ్ళకూడదు. నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి. నువ్వే నా పంచప్రాణాలును. కనపడకపోతే బతకలేను సుమా. జనకుణ్ణి దర్శించి సందేహాలన్నీ తీర్చుకుని సుఖంగా తిరిగివచ్చి అధేన తత్పరుడవై నా కళ్లముందు హాయిగా కాలక్షేపం చెయ్యి. సుకుడు మరోసారి పాదాభివందనం చేసి, ప్రదక్షిణం చేసి, విల్లు విడిచిన బాణంలా మిథిలవైపు దూసుకుపోయాడు. దేశాలను చూస్తూ, రకరకాల ధర్మాలను, మనుషులను గమనిస్తూ, చెట్టుచేమా తిలకిస్తూ, తాపస్యాజక యోగ వానప్రస్థులను దర్శిస్తూ, అడవులు దాటి, నదులు దాటి, పుణ్యక్షేత్రాలను సేవించి, శైవపాశుపతసోర శాక్తవైష్ణవ సంప్రదాయాలను గుర్తించి, 2 ఏళ్లకు మేరువును దాటి, ఏడాదికి హిమాచలం దాటి మిథిలకు చేరుకున్నాడు. అక్కడి ప్రజల జీవన విధానానికి ఆశ్చర్యపోయాడు. అందరూ ధనవంతులే, సదాచార సంపన్నులే, సుఖమేంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు. అలా సంచరిస్తుంటే
ఒక నగరద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు. ఎవరు నువ్వు, నీకు పనేమిటి ప్రశ్నించాడు. శుకుడు నివ్వెరపోయి నిలబడ్డాడు. స్థాణువులా నిలబడ్డాడు. విరగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉలుకులేదు. దోవారికుడికి ఏమీ అర్థం కాలేదు. విప్రుడా, చెప్పు, మాటాడవేం? మూగవాడివా? ఏ పనిమీద ఇటువచ్చావు? ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు. రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలోకి పరులెవ్వరూ ప్రవేశించకూడదు. కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశం లేదు. నీ తేజస్సు చూస్తోంటే వేదవేత్తవుగా బ్రాహ్మణుడివిగా కనపడుతున్నావ్. నీ ఊరు పేరు భోగట్ట అంతా చెప్పి ఏ పనిమీద వచ్చావో తెలిపి అప్పుడు నీ ఇష్టం హాయిగా సంచరించు. దోవారికా, నేను వచ్చిన పని నీమాటలతోనే అయిపోయింది. మిథిలానగరం చూడటానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది. మూర్ఖుణ్ణి, ఎంత మోహపడి వచ్చాను. 2 పర్వతాలు దాటి వచ్చాను. 3 ఏళ్లు నడిచి నడిచి వచ్చాను. నా కన్న తండ్రే నన్ను మోసగించాడు. ఎవరిని అనుకుని ఏమి లాభం? లేదా ఇదొక కర్మఫలం. అనుభవించాను. సాధారణంగా ధనాశ ఉన్నవాళ్లు ఇలా రాజదర్శనాల కోసం తిరుగుతారు. కాని నాకు అలాంటి ఆశ ఏదీ లేదు. కేవలం భ్రమపడి వచ్చాను. ఆశలు లేనివాడికి అంతా సుఖమే. అయినా మోహసాగరంలో మునిగాను. ఎక్కడి మేరువు, ఎక్కడి మిథిల? కాలినడకను వచ్చానా? ఇంతకీ ఫలితం ఏమిటి? హో, విధివంచితునని. ప్రారబ్ధం అనుభవించక తప్పుతుందా? మన ప్రయత్నాలన్నీ దాన్నిబట్టే సాగుతాయి. మిథిల మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక తీర్థమా, ఒక వేదమా? విదేహుడు రాజు. పట్టణంలోకి ప్రవేశం లేదు. శుకుడు ఇలా తనలో తానే కొంచెంసేపు మాట్లాడేసుకుని విరమించాడు. ఆ మాటలు అన్ని విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమయ్యింది. ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడని, జ్ఞాని అని తెలుసుకున్నాడు. చేతులు జోడించాడు. సంభాషణకు దిగాడు. ద్విజోత్తమా, క్షమించు. నిన్ను నివారించాను. అపరాధం మన్నించు. నీ ఇష్టం. లోపలికి వెళ్ళు. ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్ళు. నీవంటి విముక్తులకు ఓర్పే కదా బలం. ద్వారపాలకా, నువ్వు పరతంత్రుడివి. ఇందులో నీ తప్పు ఏముంది? ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చెయ్యడమే కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పులేదు. వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలిగదా. తప్పంతా నాదే. నేను ఇక్కడికి రావడమే తప్పు. పరుల ఇళ్లకు వెళ్లడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే. బ్రాహ్మణ సత్తమా, నువ్వు మహాజ్ఞానిలాగా కనపడుతున్నావు. నేను ప్రతిహారిని, అజ్ఞానిని. ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శుభం, ఏది అశుభం, ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు? ఈ సందేహాలు నన్ను పట్టిపిడిస్తున్నాయి. దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు. దోవారికా, లోకల్లో 2 రకాల మనుషులు ఉంటారు. రాగులు, విరాగులు. వారి మనః ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి. విరాగులలో మళ్లీ 3 రకాల వారుంటారు. పూర్తిగా తెలిసి విరక్తులైనవారు, ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైనవారు, అటూ ఇటూ ఊగసలాటతో విరాగులయ్యేవారును. రక్తులు 2 రకాలే, మూర్ఖులు, చతురులును. ఈ చతురుల చాతుర్యం శాస్త్రజన్యము, మతి, బుద్ధి జన్యము అని 2 విధాలుగా ఉంటుంది. మతి యుక్తము, అయుక్తము అని 2 రకాలు. విప్రవర్యా, నువ్వేదో చెబుతున్నావు. నాకేమీ అర్థం కావడంలేదు. కొంచెం విపులీకరించి అర్థమయ్యేట్టు చెప్పు. ప్రతిహారి, సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని రాగ అంటారు. అతడికి సుఖాలు, దుఃఖాలు కూడా పలువిధాలు. ధనం సంపాదించగలిగితే భార్యాపుత్రులు, జయాలు, సమ్మానాలు ఇవన్నీ సుఖాలే. ఆ ధనమే సంపాదించలేకపోతే ఇవన్నీ దుఃఖాలే. ప్రతిక్షణమూ అశాంతి. అంచేత అతడికి సుఖసంపాదకమైన ధనార్జనమే కర్తవ్యం. అతడి సుఖాలకు ఎవడు అడ్డువస్తే వాడల్లా అతడికి శత్రువే. ఎవడు సహకరిస్తే వాడల్లా మిత్రుడే. చతురుడైన రాగా ఎప్పుడూ దేనికీ మోహపడడు. మూర్ఖుడైన రాగా అన్నింటికీ మోహపడతాడు. అదీ తేడా. ఇక విరక్తులున్నారే, వారికి ఏకాంతమే సుఖం. వేదాంత చింతన, ఆత్మానుచింతనలు వారికి కర్తవ్యాలు. సంసార ప్రసక్తి వారికి దుఃఖహేతువు. కామక్రోధ ప్రమాదాదులు అనేకం శత్రువులు. సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు. ఈ సంభాషణతో ప్రతిహారి సంబరపడ్డాడు. శుకుణ్ణి జ్ఞానిగా గుర్తించాడు. లోపలి కక్షలోకి ప్రవేశపెట్టాడు. అది అతి విశాలంగా, అతిమనోహరంగా ఉంది. నగర సౌందర్యం కనువిందు చేస్తోంది. రకరకాల విపణివీథులు, బజారులు, క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కోలాహలంగా ఉంది. ఎటుచూసినా జనసమ్మర్దం. కొనేవాళ్లు, అమ్మేవాళ్లు. రాగద్వేషాలు,
కామక్రోధలోభమోహాలు, వాదవివాదాలు. అంతా డబ్బు, డబ్బు. శుకుడు అన్నీ చూస్తూ నడిచి వెడుతున్నాడు. మహాతేజస్వి, ఇతడు మరొక భాస్కరుడా అనుకుంటున్నారు చూసినవాళ్ళు. అలా వెళ్ళి వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు. అక్కడ మరో ద్వారపాలకుడు ఉన్నాడు. కర్రలా అడ్డుపడ్డాడు. శుకుడు తక్కున నిలిచిపోయాడు. మౌనంగా తన ధ్యానంలో తానుండి అలా నిలబడ్డాడు. ఎండా నీడా రెండూ ఒకటే తనకి. స్థాణువులా నిలుచున్నాడు. అంతలోకి ఒక మంత్రిగారు వచ్చి శుకుడికి నమస్కరించాడు. సాదరంగా లోపలికి తీసుకువెళ్లాడు. అది రెండవ కక్ష్య, పూలతోటలతో ప్రశాంతంగా ఉంది. నిలువునా పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనస్సును ఆనందింపజేసింది. అమాత్యులవారు అతిథి సత్రియలు జరిపారు. ఒక దివ్యభవనంలో విడిది చేయించారు. కామశాస్త్ర విశారదలైన వారవనితలను ఆడిపాడి అలరింపజేయగల అందగత్తెలను అతడి సేవకోసం నియమించి మంత్రిగారు సెలవు తీసుకున్నారు. వారవనితలు భక్తి శ్రద్ధలతో శుకుడికి సమర్చనలు జరిపారు. దేశకాలోచితమైన తినుబండారాలను అందించారు. అంతఃపుర ఉద్యానవనానికి తీసుకువెళ్లారు. యువకుడు, అందగాడు, మృదుభాషి, తేజస్వి శుకుణ్ణి చూసి వారంతా కామమోహితలు అయ్యారు. కాని జితేంద్రియుడైన మునీశ్వరుడు గదా అని కేవల భక్తితో పరిచర్యలు మాత్రం చేశారు. అరణిగర్భ సంభూతుడైన శుకుడి మనస్సు నిశ్చలంగానే ఉంది, నిర్మలంగానే ఉంది. వారిపట్ల మాతృభావన చేశాడు. వారిలో కొందరు నిలువరించుకోలేక కామవికారాలను ప్రదర్శించినా అతడిలో ఏ కదలిక కలగలేదు. హర్షించనూ లేదు, ధర్షించనూ లేదు. కసురుకోవడం. ఆ భవనంలో అతడికోసం రమ్యమైన శయ్యను ఏర్పాటు చేశారు. అది సర్వాలంకార శోఢితం. విలువైన దుప్పటి పరిచారు. రకరకాల సౌఖ్యాలకు అనువైన అమరికలు దానికి ఉన్నాయి. శుకుడు శుచియై జాగరూకుడై దర్భలు చేతితో పట్టుకుని సాయం సంధ్యను ఉపాసించాడు. ఒక జాము సేపు ధ్యానం చేసుకుని అటుపైని 2 జాములు హాయిగా నిద్రపోయాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.